చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్, అప్పుడు లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ టపా టపా అని చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. చాట్ అంటావు, టపా టపా అంటావు, మాట అంటావు. నీ టపా టపా. అమ్మో, ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వాచ్మెన్ కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే. మంచిది. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని నేనేనా సీరియస్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు, ఎవరివి హత్య రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. అటు చూడు బే. మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని, మా చిన్నాన్న నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? మా చిన్నాన్న, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి క్యారెక్టర్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. ఓన్లీ వన్స్ ఫసక్. మేం బాధితులం. మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాతగారిని, రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని, రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మా నాన్నగారి విషయంలోనూ అంతే. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు హెలికాప్టర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చెప్పేస్తున్నాడు, చెప్తాడేనా? చెప్పు. జగన్ మంచోడు కాబట్టి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మా తాతను, రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. నిజమా? అరే, జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. తాతగారిని, మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోతారు. ఇంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. ఏంటి మమ్మీ ఎవడీడు?
ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి. ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్? గుండె ఆగిపోకపోతే అదృష్టము. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు?